నమస్తే, వెల్కమ్ టు యూ. నేను మీ రాజేష్. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కీలక నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ఆయన పెద్ద ఎత్తున గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కీలకంగా కొంత మెలిగారు. ప్రజలతో మమేకమవడానికి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళారు. సో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అయినప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పలేదు కేతిరెడ్డి వెంకటరెడ్డికి. సో ఇప్పుడు ఆయన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి జనసేన పెద్దల కన్ను పడిందని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన డైనమిక్ లీడర్గా ఉంటారు కాబట్టి, జనాలతో సదా మమేకం అవుతారు కాబట్టి ఇప్పుడు జనసేన కొంత ఆయన టార్గెట్ చేసి లాగే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా గుడ్ మార్నింగ్ విత్ ఎమ్మెల్యే పేరుతో 5 ఏళ్ల పాటు తన నియోజకవర్గంలో కార్యక్రమాన్ని రూపొందించి అందరి మన్నల అందుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఇతరులకు ఆదర్శంగా కూడా అయ్యారు. అటువంటి తాను ఎందుకు ఓటమి పాలయ్యానో తెలియదు అని ఆయనే తీవ్ర ఆవేదన వ్యక్తం చెందడమే కాదు, ఒకానొక దశలో రాజకీయాల పట్ల కొంత విముఖత కూడా పెంచుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వైసీపీ అధినాయకత్వం వైఖరిని కూడా ఆయన కొన్ని సందర్భాల్లో నిశితంగానే విమర్శించినటువంటి సంగతి కూడా ఉంది. ఆయన ఇప్పుడు మరోమారు సామాజిక మాధ్యమాల్లో కొంత బాగా అందరి నోట్లో నానుతున్నారు. వైఎస్ఆర్సీపీకి, వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడైనటువంటి కేతిరెడ్డి కండువాను మారుస్తారు అన్న ప్రచారం అయితే సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆయన మీద జనసేన పార్టీ దృష్టి సారించడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు కొందరు రాజకీయ నిపుణులు. అయితే బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా కేతిరెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నారు. అనంతపురంలో జనసేనకు బలం ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో అక్కడి నుంచే పోటీ చేయడానికి కూడా కొంత ఆసక్తి చూపించారు. సో ఈ నేపథ్యంలో జనసేన ఫోకస్ ఉమ్మడి అనంతపురం జిల్లా మీద పెట్టింది. అంతేకాదు పవన్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా అక్కడే అత్యధికంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కాపు సామాజిక వర్గం. అలా పవన్ ఇమేజ్తో పాటుగా కేతిరెడ్డి లాంటి వారి వ్యక్తిగత పలుకుబడి కూడా తోడైతే ఖచ్చితంగా రాయలసీమలో జనసేన విస్తరించవచ్చు అన్న ఆలోచనలో ఇవాళ జనసేన ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే అనంతపురం నుంచి జనసేన విస్తరణకు దారులు తెరుస్తారని అంటున్నారు. ఇక జనసేన నేతలు కొందరు కేతిరెడ్డితో ఇప్పటికే ఇదే విషయం మీద చర్చించినట్టుగా కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆయనను పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అని కూడా కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కేతిరెడ్డి చాలా వీడియో బైట్స్లో చెప్పి ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆయన తన రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీకి వీర విధేయుడుగానే ఉంటాను, జగన్కి కూడా తన వీర విధేయుడు అంటూ కూడా ఆయన గతంలో అనేక సందర్భాల్లో ప్రకటించినటువంటి పరిస్థితి. అందువల్ల ఆయన పార్టీ వీడే సమస్య లేదని తన వద్దకు వచ్చినటువంటి జనసేన నేతలకు చెప్పారని కూడా తెలుస్తోంది. అయితే కేతిరెడ్డిని కొంత పార్టీలోకి తీసుకునేందుకు మాత్రం జనసేన ఆసక్తి చూపుతోందని మాత్రం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైరల్గా మారుతోంది. రాజకీయాల్లో అవసరమైతే ఆయనకు కోరుకున్నటువంటి విధంగా పదవులు ఇచ్చి అయినా కూడా తమ వైపు తిప్పుకోవాలని కూడా చూస్తోంది జనసేన అనే ఒక చర్చ కూడా సాగుతోంది. మరి కేతిరెడ్డి జనసేనలో చేరుతారా, లేక వైఎస్ఆర్సీపీకి వీర విధేయుడుగానే ఉంటూ తన రాజకీయ కొంత జీవితాన్ని కంటిన్యూ చేస్తారనేది మాత్రం చూడాలి. కానీ ఇదే కేతిరెడ్డి మీద అంటే పాజిటివ్స్ ఎంత ఉన్నాయో నెగిటివ్స్ కూడా అంతే ఉన్నాయి. కానీ ఇదే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళినటువంటి కేతిరెడ్డి పైన కూడా అనేక ఆరోపణలు, అంటే ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆయన చెరువును కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే ధర్మవరం చెరువుని కొంత కబ్జా చేసి ఆయన పెద్ద ఎత్తున భారీగా ఒక ఫామ్ హౌస్, అది కూడా స్పోర్ట్స్ విలేజ్ లాగా కొద్ది భారీ హంగు ఆర్భాటాలతో గుర్రాలు ఇట్లా చాలా వరకు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దాని మీద గతంలో టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాని మీద ఇంకా యాక్షన్ అయితే ఇంకా ఇనిషియేట్ చేయనటువంటి పరిస్థితి. కానీ కేతిరెడ్డి అయితే మాత్రం కొంత సేఫ్ జోన్ కోసం కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా కొందరు చెప్తున్నారు స్థానికంగా. కానీ మొత్తం మీద ఇప్పుడు కేతిరెడ్డి డెసిషన్ తీసుకొని జనసేనలోకి కూటమి పార్టీల్లోకి వెళ్తారా, లేదంటే వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతారని మాత్రం వెయిట్ చేసి చూడాలి. కాలమే నిర్ణయిస్తుంది ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారనేది కూడా. సో రాజకీయాల్లో ఏది శాస్త్రం కాదు, ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు ఉండరు కాబట్టి ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.